చెప్పండి, ఈసారి వచ్చే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మాకు నమ్మకంగా ఉంది. ఏంటి వైఎస్ఆర్సీపీ ఎందుకు కాకూడదు అనుకుంటున్నారు? అదేందులో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టి 15 ఎన్నికైపోయింది రాష్ట్రం ఇప్పుడు. దానివల్ల మేము తెలుగుదేశం వస్తే మళ్ళీ అభివృద్ధి అవుతుందని మా కోరిక. ఏదైనా చెప్పండి, ఈసారి వచ్చే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీ గెలిచే అధికారం ఎక్కువ ఉండదు. ఎందుకని టీడీపీనే కావాలనుకుంటున్నారు? మద్యం మీద ఎక్కువ, మద్యం 50 రూపాయలు 150 రూపాయలు 200 పెంచుతున్నారు. ఇసుక అన్ని మాపినే. ఏంటి ఒక మద్యం మీదనే వేల కోట్లు ఒక మద్యం పెంచారని చెప్పని వైసీపీ వద్దు టీడీపీ కావాలనుకుంటున్నారు? అన్నీ వాళ్ళ అరాచకాలు, దౌర్జన్యాలు అన్నీ వాళ్ళే వైసీపీ. సార్ చెప్పండి, ఈసారి వచ్చే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది? తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం. ఏంటి టీడీపీనే కావాలని ఎందుకు అనుకుంటున్నారు? రాయచోటి అభివృద్ధి ఏం జరగలేదు. కాకపోతే వైకాపా ప్రభుత్వము, వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, గంజాయి స్మగ్లింగ్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమో రోడ్లు పనులు చేయడంలే. కేవలం ఎక్కడికైనా గోళం మట్టి కానీ గోళం సిమెంట్ వేసిన దాఖలాలు లేవు. అభివృద్ధి అనేది నిల్లు. సార్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంది? టీడీపీ సైకిల్. టీడీపీనే ఎందుకు కావాలనుకుంటున్నారు? రమేష్ రెడ్డి గారు డోర్ టు డోర్ తిరిగినాడు. రెండోది వచ్చి ప్రజల్లో చాలా అసమ్మతి ఏర్పడింది వైసీపీ మీద. ప్రతి ఒక్క వస్తువు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. మొత్తం వ్యవసాయం సంబంధించి కొరముట్లు పెంచేసినాడు. సబ్సిడీ అనేది ఏం లేవు. ఎక్కడే రోడ్లలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించలేదు. కొన్ని భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ కొండలు గుట్టలు ఎక్కడ మొత్తం అంతా కొండలు గుట్టలు మొత్తం అంతా ఆక్రమించేసినారు వైసీపీ నాయకులు. చోటాపోట నాయకులు నలుగురు కలుసుకునేది ఒక గుట్టను ఒక కొండను పట్టాలు చేయడము. విచ్చలవిడిగా అవినీతి ఎక్కువైపోయింది. ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఒక ఎండిఓ ఆఫీసులో కానీ పనులు జరగడం లే. కేవలం వైసీపీ నాయకులు మాత్రమే పనులు జరుగుతున్నాయి. సార్ చెప్పండి, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే రాయచోటి నియోజకవర్గం బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ గెలిస్తే బాగుంటుంది. ఏంటి టీడీపీనే ఎందుకు కావాలనుకుంటున్నారు? టీడీపీ ఎందుకు కావాలంటే ఇది ప్రజల పార్టీ, బీసీల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ రోజుల్లో ఏ విధంగా ఉందంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత బడా నాయకులకు ఈ రౌడీలకు వీళ్ళకు మాత్రమే ఉంది, కానీ పేద ప్రజలకు ఎటువంటి న్యాయం లేదు. అందులో కూడా భూ కబ్జాలు, ఇసుక మాఫియా, తర్వాత ల్యాండ్ మాఫియా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. సార్ వచ్చే ఎన్నికల్లో ఈ రాయచోటిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకు టీడీపీనే ఎందుకు కావాలనుకుంటున్నారు? ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఒక డెవలప్మెంట్ అనేది ఒక గునాది మాదిరి వేసి ఉన్నారు. దాన్ని డెవలప్ చేయలేక పోయింది. నెక్స్ట్ తర్వాత వచ్చిన ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ రాజధానికి ఏదైనా అడిగితే మీరు ఏం చెప్తారు? చేతులు ఎత్తేస్తాం పైకి. రాజధాని అమరావతి అని అలా ఫిక్స్ చేసిపోయినారు. దాన్ని కట్టలేకపోయినారంటే వాళ్ళలో అడ్మినిస్ట్రేషన్ లేకనే. బ్రదర్ చెప్పండి, ఈసారి ఎన్నికల్లో రాయచోటిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే టీడీపీ అనుకుంటున్నారు? రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి గారు అభివృద్ధి ఏమీ లేదు. అభివృద్ధి నిల్లు. రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి అభివృద్ధి చేయండి 20 సంవత్సరాల నుంచి ఆయన గెలిపిస్తున్నారా? తిక్క ప్రజలు అంటే అభివృద్ధి చేసే వాళ్ళు కాకుండా అబద్ధాలు చెప్పే వాళ్ళు గెలిపిస్తారు రాయచోటి. ఖచ్చితంగా అట్టే జరుగుతుంది కదా ఇప్పుడు. చెప్పండి, ఈసారి ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ? రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకని టీడీపీనే కావాలనుకుంటున్నారు? ఎందుకంటే ప్రజలకు మేలు చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. అదొకటి. ఇంకొకటి ఏదంటే ఒక అగ్రికల్చర్ కానీ ఒక హార్టికల్చర్ కానీ ఒక రైతు బాగుపడింది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే. ఒక అగ్రికల్చరు, ఒక పొలం పెట్టాడు కానీ ఒక హార్టికల్చర్లో ఒక పంట పొలాలు కానీ ఏమైనా కానీ ఒక టయానికి దానికి సదుపాయాలు కావాలన్నా, దానికి తగ్గట్టు ప్రతిఫలం కావాలన్నా, ఒక పంట నష్టం కావాలన్నా కానీ ఇప్పుడు ఒక హార్టికల్చర్లో ఒక పండ్ల తోటలు ఉన్నాయి. పండ్ల తోటలకు సంబంధించి బొప్పాయి తోట ఉంది. దానికి రైతుకు చేదోడు వాదోడుగా దానికి సంబంధించిన ప్రతిఫలం ఇచ్చి ఒక రైతును ప్రోత్సహించి ఒక పంట పొలాలు కానీ ఏమైనా కానీ పండ్ల తోటలు కానీ ప్రతి ఒక్కటి తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం రాలే. ఒక డ్రిప్ కూడా పొలాలకు ఒక హార్టికల్చర్కు డ్రిప్ కావాలంటే ఒక 4-5 రోజుల్లో మనం అప్లికేషన్ పెట్టుకునే రోజుల్లో 4-5 రోజుల్లో డ్రిప్ వస్తుంది. ఇప్పుడు 5 ఏళ్లకు
ఒక నెల ఏమో వదిలినాడు, ఆ నెల కూడా ఎంత పూర్తి 100% కూడా డ్రిప్ కట్టించుకున్నాడు. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏమన్నప్పుడు దాదాపు లేదంటే 50% సబ్సిడీ వస్తుంది. ఒక ఒక పొలాలు హార్టికల్చర్లో ఏమి పెట్టినా కానీ అది పంట పొలాలు ఒక బొప్పాయి కావచ్చు, ఒక మామిడి కావచ్చు, ఒక చీనీ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒక బూడిచిని కానించి ఉపాధిలో కానీ హార్టికల్చర్ కానీ ప్రతి ఒక్క దాంట్లో రైతుకు చేయూత ఇస్తూ ప్రోత్సహించి వాళ్ళు ఈరోజు మనం హార్టికల్చర్ హబ్గా తయారు చేద్దామని అతను చంద్రబాబు నాయుడు గారు చాలా ఉద్దేశంతో పెట్టినాడు. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నుంచి కనీసం ఒక్కటి కూడా రైతు అనేవాడు బాగుపడినాడు ఇంతవరకు చరిత్రలోనే లేడు. ఒక డ్రిప్ గురించి కానీ, ఒక హార్టికల్చర్ గురించి కానీ, ఒక అగ్రికల్చర్ గురించి కానీ, దేని గురించి అయినా కానీలే, ఒక ఇసుక గురించి కానీలే, ఒక ఉపాధి పని కూలీల గురించి కానీలే, చాలా అధ్వానంగా తయారైపోయింది. అందువల్ల తెలుగుదేశం వస్తే చాలామందికి మేలు జరుగుతుంది. సంక్రాంతి పండుగ తోఫర్ రాలే, అది పెట్టినాను కదా అవి కూడా రాలే. రంజాన్ పండుగ వస్తే తోఫాస్వాని అది రాలే. ఉగాది పండుగ వస్తే తోఫాస్వానింది అది కూడా రాలే. ఇట్ట పరిస్థితి పట్టినప్పుడు ప్రజలు బతికినా సచ్చినా ఏం సార్ ఇది? ఏ దానికి సార్ ఇది? అదే మన అన్న చంద్రబాబు నాయుడు అన్న ఉన్నప్పుడు, మన అన్న రమేష్ రెడ్డి అన్న ఉన్నప్పుడు ఎట్లా ఉండింది సార్? అడుగు ఎట్ట తింటా ఉన్నాం సార్. ఇది ఏంది సార్? 1000 రూపాయలు సంపాదించినా కూడా సరడంలే.